అన్నయ్య ఇక్కడెందుకు తవ్వుతున్నావు? గోడ ఎక్కడ బలహీనంగా ఉంటుందో ఎలకక్కడే బొరిగి తవ్వుతుంది. ఇక్కడ తవ్వితే సులువుగా ఖాళీ చేయొచ్చు. లోపల నుండి ఎవరో లాగుతున్నారా? నాకే నన్ను మీరు లాగండి, ఆగండి. నేను ఇప్పుడు బయటపడి దాడలేదు. ఈ పూట తీసుకుని ఎలమంది గడికిపోండి. ఆయన 2 రూపాయలు ఇస్తాడు. రూపాయి ఏమన్నా గడికిచ్చి మిగతాది మీ దగ్గర పెట్టుకోండి. మనం కట్టబడి కొట్టుకొచ్చిన సొత్తు ఇది ఎవ్వడికి ఇవ్వబడలా. నేను దొరికిపోయినాక మీ దాకారానికి పోలీసు వాళ్ళకి ఎంత పనిరా? మా దాకా రావాలంటే ముందు నువ్వెవరో తెలుసుకోవాలి కదా నాయనా. తెలియకుండా ఎట్టా ఉంటుందిరా? తల కోసుకపోతే మొండాన్ని చూసి మనిషిని ఎట్టా గుర్తుపడతారు నాయనా. పులి సింహం లాంటి జంతువులు కూడా ఒక వయసు వచ్చేదాకా పాలే తాగుతాయి సార్. కానీ వీడు 8 ఏళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు. जब तक बाप के हाथ का खिलाया खाना उसके गले तक पहुंचता, उसने बाप का गला काटकर उसे मार दिया. बड़ा सन मनुष्य ना. నాగేశ్వరం అర్థం కావాలంటే మీకు స్టూవర్ట్పురం పరిచయం అవ్వాలి సార్. బెజ్జల ప్రసాద్ స్టూవర్ట్పురం అనే కురుక్షేత్రానికి ద్రోణాచార్యుడు. ఇప్పుడు స్టూవర్ట్పురంని రూల్ చేస్తున్న గ్యాంగ్స్టర్స్ అందరూ ఒకప్పుడు ప్రసాద్ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే. పందికొర తిని దొల్లడం కాదు, గాడిద రక్తం తాగి గుర్రంలా ఉరకాల. ఏ పోలీసోడికి చిక్కకూడదు. ₹10 ఎవరికి కావాలి? నీకు కావాలా? అవునయ్యా. తీసుకో. దాంట్లో నల్ల తీళ్లు కూడా ఉన్నాయి. 10 సంవత్సరాల వయస్సులో నాగేశ్వరరావుకి బెజ్జల ప్రసాద్ తారసపడ్డాడు. దొంగతనంలో కొన్నిసార్లు ధైర్యం మాత్రమే కాదు, తెలివితేటలు కూడా. మన వెంకటయ్య కొడుకయ్యా. నా దగ్గర పని నేర్చుకుంటావా? అందుకనే చేసింది. గాడిద రక్తం తాగితే కొన్ని గంటల పాటు విశ్రాంతి లేకుండా పరిగెత్తాలి, లేదంటే శరీరంలోని నెత్తురు విరిగి ప్రాణం పోతుంది. అలాంటి కఠోర శిక్షణతో బెజ్జల ప్రసాద్ నాగేశ్వరరావుని సానపెట్టాడు. స్టూవర్ట్పురం గ్యాంగ్ల మధ్య గొడవలు అవాయిడ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఒక వేలం పాట జరిగేది సార్, అండర్ ద వాచ్ ఆఫ్ యలమంద. అప్పట్లో స్టూవర్ట్పురంలో 3 మేజర్ గ్యాంగ్స్ ఆపరేట్ చేసేవి: పోతు సూరి, డేగరవి, జార్జ్ బాబు. స్టూవర్ట్పురం క్రైమ్ నుంచి వచ్చే డబ్బులతో యలమంద పొలిటీషియన్గా ఎదిగి ఎమ్మెల్యే అయిపోయాడు. పక్కనున్నది యలమంద తమ్ముడు కాశీ. అన్న హైదరాబాద్లో చక్రం తిప్పుతూ ఉంటే తమ్ముడు స్టూవర్ట్పురం చూసుకునేవాడు.
పాట మొదలెట్టండి రా. గుంటూరు రైల్వే స్టేషన్ దేవుడి పాట 25,000. 30,000 35,000 రేయ్ అన్న ఎమ్మెల్యే అయిందాడు, పోలీసులు మన చేతి కిందకి వచ్చిండారు, దండిగా దొంగతనాలు చేసుకోవచ్చు. పాడికొండపా 50,000 అది పాట. జార్జి బాబు పాట 50,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. గుంటూరు రైల్వే స్టేషన్ జార్జి బాబు పాడేసుకున్నాడు. మిగతా ముఠాలేవి వచ్చే సంక్రాంతి వరకు స్టేషన్లో దొంగతనాలు చేయడానికి వీల్లేదు. ఏంటి నాకి ఈ మధ్య కనిపించడం లేదు? ఒకసారి రుచి చూసేశాక ఆ పదార్థం మీద ఆకలిపోద్ది. విజయవాడ గుంటూరు దేవుడి పాట 1,00,000 రూపాయలు. మనం పాడొచ్చా? పాడాలంటే నీకు గ్యాంగ్ ఉండాలా, వాళ్ళ పక్కన కుర్సీ ఉండాలా? ఎవడు రైడు? ఆ అంగిసేటు కలకత్తా వెళ్లాల్సిన ఓడ ఒకటి మొన్న తుఫాన్కు బందర్పోటు కొట్టుకొచ్చిందంట. అందులో వాడి పొగాకు బేళ్లున్నాయంట. దాన్ని దొంగతనం చేసి ఇవ్వమని అడగడానికి వచ్చినాడు. భయ్యా మీ పని కాదని చెప్పుండా కదప్పా, మళ్ళీ వచ్చినావేంది? एक बार मेरे बात सुनो. చూడప్పా, ఈ స్మగ్లింగ్ ఎవరో మన సేబడ్లా, మందంతా ఏరా బిజినెసా? దేకో బాయ్, కలకత్తా పోర్ట్ నేను ఉంచుకున్న దానితో సమానం. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బందర్ పోర్ట్ మీ ఏరియా, అందుకే అడుగుతున్నా. ఎవరైతే నా సరుకు బయటికి తెస్తారో వాళ్లకు 20% ఇస్తా. ఏయ్ నయ్యోగా బోలానా, బయలుదేరు. 30%. ఏ బాయ్ 40%. 50. వచ్చింది. సగం ఇస్తే నీ సరుకు నేను తీసుకొస్తా. నిజమా? ఏయ్ ఈడ ఏ నిర్ణయమైనా అన్నయ్య తీసుకోవాలా? మీరు మాట్లాడేసుకునే దానికే మేముండేది ఎందుకేడా? ఏ ఆలోచించుకు సేటు, తల్లి బిడ్డ న్యాయం తెక్కుంటే. కాశీ, ఇంతమంది చెయ్యలేని పని నువ్వు చేస్తానంటావు. చెప్పానుగా, రేపు సాయంత్రానికి సరుకుతో ఏడుంటా. ఎరా సరుకుతో రాకపోతే నా ఉచ్చ తాగుతావా? తాగుతా. ఏరా లోటాలో పట్టుకుని తాగుతావా, లేదంటే తిన్నగా నోట్లో పోయించుకుంటావా? చూద్దాం. సామే, ఓడిపోతే ఏం చెయ్యాలో చెప్పారు. గెలిస్తే ఏం ఇస్తారో చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం కావాలరా? కుర్చీ సామే. ఏంది? నేను సరుకు తెస్తే 3 కుర్చీలు బదులు 4 కుర్చీలు ఉండాలా. అందులో ఒకటి నాదే ఉండాలా. రేపు సాయంత్రం కలుద్దామప్పా. లోపలికెళ్లడమే ప్రమాదం, సరుకుతో బయటికి రావడం అయితే అసాధ్యం అంటున్నారు. టన్ను పొగాకు లోపడంతా బంగారం అని అంటారు. టన్ను పొగాకు కాల్చి దమ్ము లాగితే ఎలా ఉంటుందో తెలుసా? ఏంది నాకి సరుకు మొత్తం తగిలెట్టేస్తావే ఏంది?
వాడు వస్తాడని సరుకు తెస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నావా? బాక్స్ నెంబర్ 7943లో మన మాలుంటుంది. कमाल कर दिया भाई. कमाल कर दिया. వీళ్ళని మనతో కలకత్తా తీసుకుపోతాం సార్. వాడి కెపాసిటీ చూసి కూడా మన ఇలాకాకి రమ్మంటున్నావా? పాగలేక్యా? వాడి కాలు కలకత్తా నేల మీద, వాడి కన్ను మన బిజినెస్ మీద పడకూడదని కోరుకో. చలో బ్రదర్, కभी भी जरूरत पड़े तो ये नाम अंगी सेठ याद रखना. కాశీ కూర్చే. ఏందిరా కుర్చీ కోసం ఎగబడతాడు ఇడు? నీ నాయనమ్మ ముళ్ళేమన్నా నా సీట్ కింద దాచిపెట్టిందేంట్రా? ఏరా ఎలా ఉన్నావు? చెప్పడానికి నువ్వు కూడా లేవు కదన్నా. ఓ మాట మాటకి ఇది అయిపోతున్నాడు. ఆ ఎలమంద గాడికాడు తమ్ముడికి వీడి మీద పీకల దాకా ఉంది. అవకాశం మస్తు. దివాకర్ ఇక్కడ సంతకం పెట్టు. గరిక దివాకర్, గరిక దివాకర్, జడ్జి గారు పిలుస్తున్నారా?